యుద్ధం ఆపండి, శాంతిని నెలకొల్పండి. అలాగే స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, యుద్ధం ఆపండి, శాంతిని నెలకొల్పండి అనే ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు. ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికా అధినేత అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటా ఉన్నారు. వేలాది మంది పిల్లలు అనాథలైపోతూ ఉన్నారు. ఎందుకు ఈ యుద్ధం? యుద్ధం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీ యొక్క సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి యుద్ధం, ట్రంప్ యొక్క యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ ప్రజానీకం అంతా కూడా ముందుకు రావాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చేయటం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యుద్ధ ప్రభావం పడింది. ఎల్పీజీ లేక ఉత్పత్తి ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. స్టీల్ ప్లాంటే కాదు, ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా ఎల్పీజీ కేంద్రాల వద్ద బారలు తీసి నిలబడతా ఉన్నారు. సిలిండర్ లేవని చెప్తా ఉంటే రెండో వైపు మోడీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? కొరత లేదు, అంతా బాగా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడా కొరత లేదని చెప్పేసి ఈరోజు ఒక్కొక్కరు బుక్ చేసుకునే వాళ్ళు అర్ధరాత్రుల పూట బుక్ చేసుకోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? కాబట్టి యుద్ధం అన్నది పరిష్కారం కాదు. మీ యొక్క సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం కోసం జరుగుతున్న యుద్ధాలని తక్షణమే ఆపాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వం అన్నది యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపమని చెప్పేసి డిమాండ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక చిన్న దేశం మీద ట్రంప్ చెప్తా ఉన్నాడు, ఏదైతే కర్క దేశం ఉందట, సరదాకైనా సరే కర్క దేశం మీద నేను యుద్ధం చేస్తానని చెప్పి అంటున్నాడు. అంటే చిన్నపిల్ల ఆటలాగా ఉంది యుద్ధం ఎవరైతే ట్రంప్ గారికి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ముందుకు రావాలి. అలీన విదేశాంగ విధానం ఉన్నటువంటి మన దేశం యుద్ధాన్ని ఆపడానికి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతి నెలకొల్పండి. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసే యుద్ధం వలన వారి దేశాల మధ్య యుద్ధం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఏదో పద్ధతిలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు కూడా గ్యాస్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. యుద్ధం అనేది యుద్ధం వరకు ఆకుండా సామాన్య ప్రజానీకాన్ని, పిల్లలని చంపుతా ఉన్నారు. హాస్పిటల్ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ యుద్ధం నుంచి వచ్చే విషవాయువుల వలన క్యాన్సర్ వ్యాధికి, ఇతర శారీరక రుగ్మతలకి ప్రమాదం వస్తుందని చెప్పేసి, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ యుద్ధం అవసరమా? దేనికోసం యుద్ధం? మీ సామ్రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసి ప్రపంచ జనాభాని అతలాకుతలం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. వెంటనే యుద్ధం ఆపాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో యుద్ధం పేరు చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలని ఎల్పీజీ నిల్వల్ని ఆపేశారు. ఎల్పీజీ నిల్వలు ఎప్పుడు 300 టన్నులు ఉండాల్సింది, కేవలం 70 టన్నులు మాత్రమే ఉన్నది. ఇది 5-6 రోజులు మాత్రమే సరిపోతుంది. 300 టన్నులు డబ్బులు కట్టి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఎల్పీజీ ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు. వెంటనే ఎల్పీజీ ఇవ్వాలని చెప్పేసి, తద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆగకుండా చూడాలని చెప్పేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆగితే స్టీల్ కృత్రిమ కొరత రాబోతా ఉంది, మెడికల్ ఆక్సిజన్ కొరత రాబోతా ఉంది, రైతుల అమ్మోనియా కొరత రాబోతా ఉంది, ఇతర భయపడి కూడా కొరత రాబోతా ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి నిరంతరం